అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈ ఏడాదిలో బీఆర్ఎస్ సాధించిందేంటి? సొంతింటి కుంపటితో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందులు ఏంటి? ఫార్ములా ఈ రేస్ కేసు కేటీఆర్ ఇమేజ్ పెంచిందా, డ్యామేజ్ చేసిందా? పార్టీ రజతోత్సవ వేడుకలతో పార్టీకి జోష్ వచ్చినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ క్యాడర్లో నైరాస్యం నెలకొందా? బయటకు రావడంతో బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం వచ్చిందా? మొత్తంగా 2025 సంవత్సరం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఎలా గడిచింది? పార్టీకి కలిసి వచ్చిన అంశాలేంటి? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు 2025 సంవత్సరం అంతగా కలిసి రాలేదు. ఒకవైపు కేసులు, మరోవైపు విచారణలతో పార్టీ ముఖ్య నేతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేసులో A1 గా ఉన్న కేటీఆర్ అదే నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. జూన్ 16న ఏసీబీ మరోసారి ఆయన్ను విచారించింది. తాజాగా కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇదో లొట్టపీసు కేసు అంటూ కేటీఆర్ తరచూ కామెంట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక బీఆర్ఎస్ ను స్థాపించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభ తర్వాత కేసీఆర్ బయటకు రాలేదు. బీఆర్ఎస్ కుటుంబంలో విభేదాలు ఆ సభ నుంచే బయటపడ్డాయి. కల్వకుంట్ల కవిత రాసిన లేఖ వరంగల్ సభ తర్వాతే బయటపడింది. ఇక రైతు సమస్యలపై చేవెళ్ల, గద్వాల, అచ్చంపేటలో నిర్వహించిన సభలకు కేటీఆర్ హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ ముందు జూన్ 11న కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. అంతకు 2 రోజుల ముందు జూన్ 9న హరీష్ రావు వెళ్లారు. కాళేశ్వరం వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా అదంతా కక్ష సాధింపు చర్యనని బీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది. లక్షల ఎకరాలకు తాగు, సాగునీరు అందించిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం రాష్ట్ర ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ చెబుతూ వచ్చింది. ఫిబ్రవరి 22న జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. 2 మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. అది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బీఆర్ఎస్ ఆరోపించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో కూడా కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ పదే పదే ఆరోపణలు చేస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 91 టీఎంసీల కేటాయింపులు చేస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత 45 టీఎంసీలకే ఒప్పుకుందని, దీనిపై బీఆర్ఎస్ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెడుతున్నారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో 3 నెలల్లో 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డైరెక్షన్ ఇచ్చారు. ఇక సుప్రీంకోర్టు గడువు దాటినా చర్యలు తీసుకోలేదని స్పీకర్పై బీఆర్ఎస్ నేతలు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో 4 వారాల్లో చెప్పాలని సుప్రీంకోర్టు స్పీకర్కు స్పష్టం చేసింది. ఇదే సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కేటీఆర్ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి సభ ఏర్పాటు చేసి క్యాడర్కు అండగా ఉంటామన్న ఇండికేషన్స్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని బీఆర్ఎస్ బస్తీ బాట పట్టింది. సున్నం చెరువు కబ్జాకు గురి అవుతుంటే హైడ్రా ఎందుకు పట్టించుకోదని ప్రశ్నించింది. ఈ ఏడాది కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ లో కుంపటిని రాజేసింది. గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగానే మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు, సబితా ఇంద్రారెడ్డి టార్గెట్ గా కవిత కామెంట్స్ చేశారు. తన తండ్రి కేసీఆర్ దేవుడని, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత అన్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగిందంటూ కవిత ప్రస్తావించారు. కొద్ది రోజుల అనంతరం సెప్టెంబర్ 2వ తేదీన బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ స్థానం ఖాళీ కాగా
పార్టీ తరపున మాగంటి సునీత బరిలోకి దిగారు. సానుభూతి పనిచేయకపోవడంతో సునీత ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారు. మరోవైపు 2025లో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతామని కేటీఆర్ ప్రకటించినప్పటికీ ఎక్కడా అలాంటి చర్యలు కనిపించలేదు. అదే సమయంలో హిల్ట్ పాలసీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ వచ్చింది. రేవంత్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల అవినీతికి తెరతీసిందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నిజ నిర్ధారణ కమిటీని వేసి పారిశ్రామిక వాడల్లో పర్యటనలు చేపట్టింది. కేసీఆర్ ఆరోగ్యంపై వచ్చిన వదంతులకు కూడా బీఆర్ఎస్ గట్టిగా సమాధానం చెప్పింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికిని చాటుకుంది. ఆశించిన దానికంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం పార్టీకి కొంత బూస్ట్ ఇచ్చినట్లు అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ముఖ్య నేతలు వెళ్లి ప్రచారం చేయకపోయినా, లోకల్ గా ఉన్న నేతలు అంతగా పట్టించుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలను సాధించింది. పార్టీ ముఖ్య నేతలు గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెడితే అధికార పార్టీ కంటే ఎక్కువ స్థానాలే గెలుచుకునే వాళ్లమని బీఆర్ఎస్ లో చర్చ జరిగింది. మరోవైపు అధికారం కోల్పోయిన తర్వాత సొంత కార్యకర్తలకు బీఆర్ఎస్ నాయకత్వం దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. కార్యకర్తలకు ఇబ్బందులు వస్తే కేటీఆర్, హరీష్ రావులు నేరుగా వెళ్లి ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో ఏడాది చివర్లో డిసెంబర్ 21న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావడం ఆ పార్టీ క్యాడర్లో జోష్కు కారణమైంది. ఇదే ఊపులో రానున్న కొత్త ఏడాదిలో పార్టీ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. నూతన సంవత్సరంలో బీఆర్ఎస్ కు ఎలా ఉంటుందో చూడాలి.